వచ్చింది. పట్టుకోండి. ఈ సంవత్సరంలో స్వీట్ తిని స్వీట్ గా ఉండండి అందరూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అయితే టపాకులు ఒక రేంజ్ లో వెళ్తున్నాయి. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు మాకు అసలు మర్చిపో, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏం చేస్తున్నానంటే మామిడికాయ క్రీము దీని మీద వేస్తుంది. బాగా గట్టిగా అయిపోయింది. ఇది వేస్తే కొంచెం మెత్తపడుతుంది. న్యూ ఇయర్ కోసము మా సెలబ్రేషన్స్ రెడీ అవుతున్నాయన్నమాట. కాకపోతే రొటీన్లో వెరైటీ ఏంటంటే న్యూ ఇయర్ కూడా సేమ్ నైటీలే. మీకు విషయం తెలుసా, నా పెళ్ళప్పుడు నైటీనే, పెళ్లి చూపులప్పుడు నైటీనే, నిశ్చితార్థం అప్పుడు నైటీనే, ఆఖరికి న్యూ ఇయర్ కూడా నైటీనే అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. హ్యాపీ 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 న్యూ ఇయర్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్. నన్ను మంచి కోరుకునే వాళ్ళకి, నన్ను మంచి కోరుకోని వాళ్ళకి, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి, నా శత్రువులకి, మిత్రువులకి అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా తరఫునే కాదు, దుర్గ తరఫున, మా అక్క తరఫున కూడా. ఓకేనా? ఇంకా న్యూ ఇయర్కి ఎంతో సమయం లేదు. అంతకుముందు కొంచెం ప్రిపరేషన్ ఉందన్నమాట. అదైతే రెడీ చేసుకుంటున్నా నేనైతే. ఇవన్నీ చేసినప్పుడు నేను పడిన కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేస్తానులేండి. ఇప్పుడు ప్రస్తుతానికి అంత హ్యాపీనే. దుర్గా పాతకాలంలో అన్నీ మర్చిపోయి కొత్తగా జీవితం స్టార్ట్ చెయ్యి. కొంచెం ఫస్ట్ అయితే దీన్నైతే ఇందులో అయితే వేసి పెడదాము కొంచెము. న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ఇవి అన్నమాట. 2 రకాల కేకులు, మొక్కజొన్న పొత్తులు, జ్యూస్లు, నీళ్ళు, తినడానికి ప్లేట్లు, ఇవన్నీ అంతే కదా దుర్గా. అసలు నేను పుట్టినరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అసలు కువైట్లో కాదండి, నేను పుట్టిన దగ్గర నుంచి అసలు ఇట్లా సెలబ్రేషన్ ఏదైనా చేసుకోవాలి అంటే అస్సలు నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకే కొంచెం బాగుండాలి అని ఇట్లా అంతా డెకరేషన్ చేసి తీసాను అనమాట. మొత్తం కొంచెం నేను పుట్టినాక ఇన్ని సంవత్సరాలకి 2025లో సెలబ్రేషన్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు మాకు అసలు మర్చిపో, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 25లో బాగా ఉండాలని మీరు కూడా అందరము బాగా హ్యాపీగా ఉండాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. ఏదో అండి మాకుండే కాడికి మేము ఉండేది ఇంతే. నేను, మా అక్క, దుర్గా మా ముగ్గురం మేమే. పండగ రోజు కూడా ఏది పాతకోవాలి అనుకుంటారేమో. ఇప్పుడు మిడ్ నైట్ కదా, ఇంకెంతకంటే ఎక్కువ చేయలేము. ఇంకా సెలబ్రేషన్ టైం దగ్గరకు వచ్చేసింది. కౌంట్ చేసి మనం ఓకే చేద్దాం. ఓకేనా? న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ఓన్లీ 2 minutes మాత్రమే ఉంది. 2 minutes తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగైతే పెట్టేస్తున్నాం అనమాట. అందరము మాతో పాటు మీరు కూడా వచ్చేసి. ఇట్లా అయితే టపాకులు ఒక రేంజ్లో వెళ్తున్నాయి. అక్కడ ఒక రేంజ్లో అయితే వెళ్తున్నాయి టపాకులు అయితే. ఇంకా 2 minutes ఉంది. 2 minutes ఉంది. మనం పేల్చాల్సిందే. చలి గడగడగడగా వణుకుతా. చాలా చలి ఉంది పెద్ద. మీ స్పందన ఏందిక? ఈరోజు న్యూ ఇయర్ లేదు, హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఇప్పుడు 2024లో జరిగిందన్ని కాసాట్లు కష్టాలు అన్నీ అయిపోయింది కాబట్టి 25 పడినాకంతా లైఫ్ ఒక్కరనే కాదు అందరూ కూడా అందరినీ కూడా అడుగుతున్నారు. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాయి. నువ్వు దుర్గా నీ భావాలను కూడా వ్యక్తపరచు. ఓన్లీ 1 minute ఫర్ న్యూ ఇయర్.
చాలా మంది కష్టాలు పడి ఉంటారు. నిజంగానే 2025లో ప్రతి ఒక్కరి లైఫ్ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను కూడా అలానే ఉండాలని కోరుకోండి మీరు కూడా. ఓకేనా? ఎంతమంది అయితే మా చూస్తున్నారు మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా తీసి పెట్టాలని కానీ ఇంతకంటే ఇంకా కొంచెం బాగా గ్రాండ్గా ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకోవాలని కోరుకోండి. మేము కూడా అదే కోరుకుంటున్నా. నాకు ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ నాకు ఇక్కడ టైం దగ్గర చూస్తున్నా. ఇంకా ఓన్లీ 1 minute మాత్రమే ఉందండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. కరెక్ట్గా 12 అయింది టైము. ఇదిగోండి కేక్ కూడా కేక్ కట్ చేసేద్దామా? కనపడిందో లేదో మీకు? నేనైతే ఫోన్లో ఇది అయితే చూపించాను టైము. కరెక్ట్గా 12 అయింది. కేక్ కట్ చేద్దామా? వచ్చేసేయండి. నేను సొంతంగా చేసుకున్న కేక్ అనమాట. దీని గురించి చాలా దుర్గా అక్కడ వెళ్ళి చూడు వస్తుందేమో. ఫస్ట్ టైం ఇలా మేము సెలబ్రేట్ చేసుకోవడం వచ్చేసి ఏదో మాకు తోచినంత వరకు. ఇదిగోండి ఇలా అయితే కేక్ తయారు చేశాను. ఇంట్లో తయారు చేసిన కేక్ అనమాట. ఇలాగా రండి కోసేద్దాం. రాదురుగా ముగ్గురం పట్టుకొని కోసేద్దాం. ఏదో కేక్ కట్ చేద్దామా? ఇది చాకు పనికిరాదు. ఇది పట్టుకోండి. ఈ సంవత్సరంలో స్వీట్ తిని స్వీట్ గా ఉండండి అందరూ. ఫస్ట్ 2015 తినేస్తున్నాం అనమాట తీసుకొని. అట్లా కాదు, నాకు తెలియదు కదా, అంటే ఎంతవరకు బరువు ఉంది అనేది తెలియదు. ఇదిగోండి మీరు కూడా అందరూ కేక్ తినండి. మీరు కూడా కేక్, ప్రతి ఒక్కరికి కేక్ మా తరఫు నుంచి కేక్ అనమాట. అంటే ఎవ్వరు ఉండరండి, మేమే చేసుకోవాలి కదా కేక్. అందుకని చాలా వరకు మేమైతే సెలబ్రేషన్ ఏది చేసుకోమన్నమాట, ఎందుకు ఎవ్వరు ఉండరు అని. కానీ ఈసారి ఎందుకో చెయ్యాలి అని అనిపించింది, అందుకనే చేస్తున్నాను అనమాట. ఎస్, ఈ సంవత్సరంలో హ్యాపీగా జరిగింది అనమాట. ఈ సంవత్సరం చాలా హ్యాపీ, కొంచెం హ్యాపీ కాదు. 25లో ఎలా ఉంటుందో అనేది దేవుడి మీద భారం వేయాలన్నమాట. తినేసుకోండి. హ్యాపీగానే ఉంటుందని అందరం అదే అనుకుంటున్నాం అన్నమాట. హ్యాపీగా ఉండాలి అందరూ. ఇదిగోండి, అందరం తీసుకోండి. మీకు కూడా ఇదిగోండి, మీకు పెద్ద చెంచా పెద్ద కేక్ మీకు. ఇదిగోండి తీసుకోండి, ఇది మీకోసం. అందరం సెలబ్రేట్ చేసుకుందాం. తిని కేక్ ఎలా ఉందో చెప్పండి. కష్టపడి చేసినందుకు ఫలితం ఉందంటావు అక్క, కష్టపడి చేసినందుకు. మా అక్క చెప్పిందంటే ఒప్పుకోదగ్గది, ఇది లేక సామాన్యంగా ఒప్పుకోలేదు. బాగుంది, నిజంగానే బాగుంది కేకు. దీని ప్రాసెస్ అంతా కూడా నేను వీడియో తీశాను, వీడియో పెడతాను చూడండి. అంత మితమైన స్వీట్, అంతే ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్ స్వీటు. ఎందుకంటే నేను ముందే షుగర్ పేషెంట్ కాబట్టి ఈ సంవత్సరంలో అయినా షుగర్ డౌన్ అవ్వాలని కోరుకోండి చాలా వరకు. ఓకేనా? ఇలాంటి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇంతే. ఈ మాదిరి చేసుకునేది కూడా నేను పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం. మనకు మామూలుగా ఇంటికాడ కొత్త గుడ్డలు వేసుకొని అట్లా ఉన్నాను తప్ప, ఈ మాదిరి మనం ఏదన్నా ఇట్లా చేసుకొని మనం ఇన్నేళ్ళు కువైట్లో ఉండినప్పుడు కూడా ఎప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు కూడా దుర్గా నిద్ర వస్తుందనే అంటుంది అనమాట. నేను అసలు మా అక్క ఇంతవరకు మేలుకునేందంటే మాకు ఆశ్చర్యంగా, నాకు దుర్గాకి ఇద్దరికి ఈ టైం దాకా మేలుకునేది అంటే
అస్సలు మెలుకోదు, తొందరగా నిద్రపోతుంది అనమాట. చూసారు కదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్లు ఇవే, చిన్నగా చింతలేనిదనమాట. మీరు కూడా ఇలానే అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. అలానే పొంగల్ కూడా హ్యాపీ సంక్రాంతి, పొంగల్, కనుమ అవి కూడా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే అంత న్యూ ఇయర్ రోజు సఫాయిచ్చింది అనుకుంటారు. ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు. ఓకేనా, బాయ్ అండి అందరికీ. మరొకసారి ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి. బాయ్. దుర్గా బాయ్ చెప్పండి. తింటానే ఉన్నారా? బాయ్ చెప్పరు ఎవరికి? బాయ్. అందరికీ బాయ్.